ఆల్మట్టి ఆనకట్ట ఎత్తు 519.16 మీటర్లు. దాన్ని 524.25 మీటర్స్ అంటే సరే మీకు ఓవరాల్గా 519. ఆయన ప్రెస్ మీట్లో చెప్పింది అదే 519, 524 ఎత్తు పెంచితే 100 టీఎంసీల నీళ్లు కృష్ణా జలాలు అక్కడ వాళ్ళు ఆపుకొని ఎక్కువ వాడుకుంటే ఇండైరెక్ట్గా వాళ్ళు చెప్పేది ఏంటంటే అక్కడ 100 టీఎంసీల నీళ్లు వాడుకుంటారు, మనకు అన్యాయం జరుగుద్ది, దాని గురించి మీరు పట్టించుకోవట్లేరు ఈ ప్రభుత్వం అంటే. అప్పుడేమో చంద్రబాబు నాయుడు కంటగట్టిరు ఏమని, ఇప్పుడున్న ముఖ్యమంత్రికి చంద్రబాబు నాయుడుకి ఉన్న సంబంధాన్ని. ఇప్పుడు ఏం చేసారు, అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, సిద్ధరామయ్య ఉండు, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఏం పట్టించుకోవట్లేడు, రేవంత్ రెడ్డి గారిని అలర్ట్ చేస్తున్నాము, ఇది కృష్ణా జలాల దోపిడీ జరుగుతుంది, పైన వాళ్ళు అది కట్టుకుంటే 100 టీఎంసీల నీళ్లు పోతే మనకు ఆల్రెడీ ఇప్పుడు ఉంది ఎంత 299 కదా. ఈ 299కే మనం పరిమితం కావాల్సిన పరిస్థితికి ఎందుకు వచ్చింది, అది మన తర్వాత మాట్లాడతాం, ముందు ఈ సబ్జెక్ట్ చెప్తాం. ఈ 100 టీఎంసీలు పోతున్నాయి, మనం అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నాడు. నేను ఫస్ట్ చెప్పాల్సింది ఏంటంటే ఈ ఆల్మట్టి ఆనకట్ట ఒకవేళ ఎత్తు పెంచితే కూడా వెస్టర్న్ మహారాష్ట్ర అంటే పశ్చిమ మహారాష్ట్రలో ఉన్నటువంటి సాంగ్లీ, కోల్హాపూర్ ప్రాంతాలల్లో ముంపుకు గురైతాయి. ఫస్ట్ అంటే మనకంటే ముందు మనం పక్కన పెడదాం, మన చరిత్ర చెప్దాం, ఇది ఈరోజు చరిత్ర కాదు. కర్ణాటక ఆల్మట్టి ఆనకట్ట మీద వాళ్ళు సామర్థ్యాన్ని పెంచాలన్నది నిన్న మొన్న పుట్టిన ఆలోచన కాదు. కర్ణాటక 2011లో పుట్టిన ఆలోచన. అప్పటి నుంచి ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు పోయింది. సుప్రీంకోర్టు ఏదైతే KWT కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ 2 క్లాస్ 5 క్లాస్ 2 5/2/5/3 రిపోర్ట్ ప్రకారము 2010-13 మధ్యన జరిగిన చర్చలలో యాక్చువల్గా 2000 అప్పీల్ నెంబర్ 5170 of 2011 Honorable Supreme Court stayed the publication of KWT 2/5 as per the 5 decision on 16/9/2011. అంటే స్టే ఎప్పుడు వచ్చింది సుప్రీం కోర్టులో చెప్తున్నాను నేను, ఎందుకంటే ఎగ్జాక్ట్ డేట్స్ కావాలి. ఈ యొక్క ఆలోచనకు 524 మీటర్లు 519 నుంచి 524 పెంచే ఆలోచనను 2011లోనే సుప్రీంకోర్టు స్టే విధించింది. అప్పటి నుంచి ఇప్పటికీ 3 ముఖ్యమంత్రులు, అంటే ఇది 4వ ముఖ్యమంత్రి. 2010లో రోషయ్య గారు ఉంటారు, తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు, తర్వాత 10 ఏళ్ళు మహానుభావులు కేసీఆర్ గారు, ఆ తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు. సో ఇప్పుడు కొత్తగా వచ్చి నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఏదో జరిగిపోతుందని చెప్పి తెలంగాణ ప్రజలు, అరే అవునా 100 టీఎంసీలు పోతున్నాయి, ఎట్లా పోతాయి అని అందరు భయపడాలిగా. తెలంగాణ ప్రజలకు ఏంది, ఈ ప్రభుత్వము అసమర్థతగా ఉంది, అసమర్థ పాలన జరుగుతుంది, వీళ్ళకి ఆలోచన లేదనేది రేకింతించనికనే ఈరోజు వినోద్రావు గారు ప్రెస్ మీట్ పెట్టి ఆల్మట్టి గురించి తీశారు. ఆల్మట్టి అనేది కొత్త సబ్జెక్ట్ కాదు. ఇప్పుడు వాళ్ళు ఏదో 70,000 ఎకరాలు సేకరిస్తుర్రు, కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుర్రు. ఈ ఖర్చు పెట్టి ఇవన్నీ చేసి వాళ్ళ డిపిఆర్ పెట్టిన ఖర్చును మొత్తం చూపించి కోర్టులో సబ్మిట్ చేస్తే కోర్టు వాళ్ళ సైడ్ సానుకూలమైంది. అవునబ్బా అంత ఖర్చు పెట్టారు కదా, వదిలేయండి, జర్రనేగా పెంచుకోనియండి అని చెప్తుంది, కాబట్టి మీరు అలర్ట్గా ఉండండి అని చెప్పే ప్రయత్నం ఆయన చేసిండు నిన్న. ఎట్టి పరిస్థితుల మొన్న చెప్పిన బనకచెర్ల విషయంలోనైనా ఇప్పుడు ఆల్మట్టి విషయంలోనైనా తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో కూడా కాంప్రమైజ్ కాదు. ఫస్ట్ ఎందుకంటే ఈ కర్ణాటక ప్రభుత్వం మేము ల్యాండ్ అక్విజిషన్ చేస్తున్నాము, మేము పెంచుకుంటున్నాము, మా సామర్థ్యాన్ని పెంచుకుంటాము, మా దగ్గర ఇంత ఆయకట్టు ఉంది, పెద్ద పెద్ద ఆయకట్టుకు నీళ్ళు అందియాలి, మాది డ్రాట్ ఏరియా, మా ఉత్తర కర్ణాటక ప్రాంతానికి అన్యాయం జరుగుతుంది, మేము ఇక్కడ ఆల్మట్టిని పెంచుకుంటామన్న విషయం కొత్త ఏం కాదు. ఆ విషయానికి వస్తే ఇవి కూడా చెప్తా. ఇప్పుడు వాళ్ళ హయాంలో 2022 అఫిడవిట్ ఫైల్ చేసిర్రు, ఫోటోగ్రాఫ్స్ తోటి, డాక్యుమెంట్స్ తోటి, కంప్లీషన్ ఆఫ్ వర్క్ స్టేజ్ తోటి. వాళ్ళ హయాంలో దగ్గర అంటే నవంబర్ 2022 కల్లా మేము 4,555 కోట్లు దీని మీద ఖర్చు పెట్టినాం ల్యాండ్ ఎక్వేషన్ మీద. ఎప్పుడు వాళ్ళ ప్రభుత్వంలోనే నవంబర్ 2022లా ఇన్ని కోట్లు ఖర్చు పెట్టినామని చెప్పారు.
ఇంకోటి, స్టేట్ ఆఫ్ కర్ణాటక హ్యాస్ ఫైల్డ్ ఎన్ అడిషనల్ అఫిడవిట్ డేటెడ్ ఆన్ 8/11/2021 అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే రివీల్డ్ దట్ additional affidavit has revealed that it has already spent 13,321 crore by September 2021 for infrastructure related to Upper Krishna project stage 3 including canals, drainage systems, land acquisition, rehabilitation and resettlements, R&R measurements. అంటే ఈ డ్రామా 2011లో స్టే వచ్చింది. అప్పటి నుంచి వాళ్ళు దీన్ని ప్రతిసారి నడుపుతూనే ఉన్నారు. ఈ స్టోరీని మేము పెంచుకుంటాము, దానికి సంబంధించినటువంటి ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నాము, 13,000 కోట్ల రూపాయలు మేము ఖర్చు పెట్టినామని చెప్పి వీళ్ళ హయాంలో కూడా ఫోటోగ్రాఫ్స్తో సహా సుప్రీంకోర్టుకి సబ్మిట్ చేసి మేము ఇప్పుడు ఏంది, ఇప్పుడు మేము కాంగ్రెస్, అక్కడ కాంగ్రెస్ ఉంది, వీళ్ళిద్దరు కలిసి మన చేతులు కలిపి ఆడ 100 టీఎంసీలను పక్కతో పట్టిస్తారేమోనని చెప్పి ఆయన వచ్చి చెప్తే ఇక్కడ తెలంగాణ ప్రజలు అమ్మ ఎంత అన్యాయం చేసినాం, మనము అనవసరం కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నాం, బీఆర్ఎస్ పార్టీ ఉంటే 100 టీఎంసీలు మిగిలేదు కదా అని ఆలోచన రావాలని మాట్లాడినట్టే ఉంది తప్ప ఎందుకు ఈ సబ్జెక్ట్ కొత్తది కాదు, ఈ సబ్జెక్ట్ గురించి ఇప్పుడు లేవనెత్తాల్సిన అంశం కాదు. ఈ సబ్జెక్ట్ గురించి మా ప్రభుత్వం సుప్రీంకోర్టులో 100% చిత్తశుద్ధితో పోరాటం చేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో సుప్రీంకోర్టు కూడా ఒప్పుకున్నంత కాలం ఆల్మట్టీలో వాళ్ళు డ్యామ్ పెంచుకోవడానికి కూడా అవకాశం లేదు ఎత్తు, ఎందుకంటే సుప్రీంకోర్టులో పెండింగ్ మ్యాటర్. మన కాంగ్రెస్ ప్రభుత్వం ఆల్రెడీ Telangana had admitted before Honorable Supreme Court it is ready to argue the matter in the main case and commence the arguments. Already Telangana ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది. సుప్రీం కోర్టులో మనం పార్టీ మనం కంపల్సరీ దాని మీద ఫైట్ చేయడానికి రెడీగా ఉన్నాం. ఇప్పుడు ఈ అంశం ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు ఈ అంశము తీసుకొచ్చి ఇంత త్వరగా అంటే వాళ్ళు అక్కడ ఏదో 70,000 ఎకరాలు వాళ్ళు ఏదో 100 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు, రేపు పొద్దున దీనివల్ల 30,000 కోట్లు ఖర్చు పెడుతున్నారు, దీనివల్ల ఏదైనా అవుతుంది అని చెప్పి అలర్ట్ చేస్తారు. అలర్ట్ చేసినా ఇది పైన మహారాష్ట్ర ఉంది, మహారాష్ట్రలో 2 జిల్లాలు మునిగిపోయే అవకాశం ఉంది. ఒకవేళ ఇది చేస్తే వాళ్ళే మూకోరు, కిందున్న మనం మూకోము. మధ్యన కర్ణాటక ఆలోచించవచ్చు, కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం ఉందా, కింద తెలుగుదేశం ప్రభుత్వం ఉందా, దానిపైన శివసేన ప్రభుత్వం ఉందా, దానిపైన ఇంకే ప్రభుత్వం ఉందా అని మనం ఆలోచించాం. ఇక్కడ మీ మాదిరిగా నిమ్మకు నీరెత్తినట్టు ఇక మీ కథ చెప్పాలంటే 299 టీఎంసీలు సరిపోతాయి అని ఒప్పుకున్నాడు ఎవడు? 65% కృష్ణ మన భూమిలోకి వెళ్ళి పారుతుంటే 30% పారుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్కి 500 చిల్లర ఇచ్చిన నువ్వు 299కి ఎందుకు ఒప్పుకున్నావు? అయ్యాలా నీకు కృష్ణా జలాల మీద ఏమాత్రం ఉన్న 299ను కూడా ఒక్కరోజు వాడుకున్న దాఖలాలే ఉన్నాయి. శ్రీశైలం దాకా వచ్చిన నీటిని అడ్డగోలుగా ఏపీకి మళ్ళీ ఇచ్చినటువంటి దాఖలాలు నీయే కదా. రాష్ట్రంలోకి ఎంటర్ అయిన నీళ్ళనే దానాదత్తం చేసి నువ్వు ఆంధ్రాకి పారించినావు. నువ్వు ఈరోజు మమ్మల్ని అలర్ట్ చేస్తున్నావు పైన ఏం జరుగుతుందని 100 టీఎంసీల గురించి. మేము నువ్వు జరగబోతుందేమో, జరుగుద్దేమో, కర్ణాటక వాడు 100 టీఎంసీలు హైట్ పెంచుకొని 100 టీఎంసీలు నింపుకుంటాడేమో. అరే నింపుకుంటాడేమో ఏమో కాదు, ఇది జరిగింది చెప్తున్నా. పోతిరెడ్డిపాడు గండిని డబుల్ చేయడంలో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లో 10 టీఎంసీలు ఎత్తిపోసేందుకు సహకరించింది ఎవరు? తెలియదు ఆంధ్రప్రదేశ్కి. ఎవరి ప్రభుత్వంలో జరిగింది అది? నీ ప్రభుత్వంలో జరగలేదా? కేవలం తెలంగాణలో నేను తప్ప ఎవరు ఉండొద్దు, నా పేరు నేనే తెలంగాణ తెచ్చిన, ఈ తెలంగాణకు నేనే మొదలు నేనే ఆఖరి లెక్క రాజ్యం వెళ్ళావు నువ్వు. ఇక తెలంగాణ ఉండొద్దు, తెలంగాణ తెలంగాణలో నాతోటే ప్రాజెక్టులు మొదలు పెట్టాలి, నా పేరు మీదే ప్రాజెక్టులు మొదలు పెట్టాలన్న దరిద్రపు ఆలోచనతోటే దక్షిణ తెలంగాణ కృష్ణా జలాల మీద పెండింగ్ ప్రాజెక్టులకు 5-10 వేల కోట్లు ఖర్చు పెట్టకుండా మొత్తం తీసుకుపోయి కాళేశ్వరం మీద గుప్పినవు. ఎందుకు గుప్పినావు? ఆడ ప్రాణహిత చేవెళ్ళ 30-35 వేల కోట్లతోటి కడితే గ్రావిటీ ద్వారా తక్కువ ఖర్చుతో ప్రాజెక్ట్ కంప్లీట్ చేద్దామంటే దాన్ని అస్సలే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పెట్టిన పేరు ఉండొద్దు, ప్రాణహిత ఉండొద్దు, చేవెళ్ళ ఉండొద్దు, అసలు ఆ పేరే కనపడొద్దు అని చెప్పి నువ్వే నీ సొంత నిర్ణయాలతోటి కాళేశ్వరం కడుతుంది. ఇప్పుడు కృష్ణా జలాల గురించి నీకు ప్రేమ వచ్చిందా? కృష్ణా జలాల మీద నీకు ఏమాత్రం
నువ్వున్న హయాంలో ఏ రోజన్నా నీ 10 సంవత్సరాలలో 200 టీఎం నువ్వు సరే 299 టీఎంసీకి ఒప్పుకోవడమే తప్పు, ఒప్పుకున్నావు. మరి 299 టీఎంసీని కాపాడుకోనికి ఎన్ని రిజర్వాయర్లను నువ్వు పెట్టుబడి పెట్టి చేసినావు నీ హయాంలో? నీళ్లు నిధులు నియామకాలే కదా మన నినాదం. నీళ్ల మీద నీకేమాత్రం అవగాహన ఉంది? నీళ్ల మీద అవగాహన ఉన్నా, నీళ్ల మీద ప్రేమ ఉన్నా, నువ్వేదైతే ఉద్యమం సమయంలో తీసుకున్నటువంటి నినాదంలో ముఖ్యాంశమైనటువంటి నీళ్లు. ఎందుకంటే ఆ రోజు నువ్వు ఒక్కనివే మాస్టర్, ఎవరికి తెలియదు తెలంగాణ ప్రజలు పాప అమాయకులు టీఎంసీ ఏందో క్యూసెక్ ఏందో. నువ్వే కదా మాస్టర్ ఆఫ్ ఇరిగేషను, నువ్వే కదా తెలంగాణ ప్రజలను చెప్పింది ఆ రోజు. ఆంధ్ర పాలకులు మన దగ్గర బ్రహ్మాండంగా నీరు దోచుకోబోతురు, నిధులు దోచుకోబోతురు, నియామకాలు దోచుకోబోతురు అనే కదా మన 1600 మంది బిడ్డలను రెచ్చగొట్టి వాళ్ళ ప్రాణ నష్టం జరిగినాక తెలంగాణ వస్తే నువ్వేం చేసినావు? లా యాజ్ పర్ ద సిస్టమ్ మన కృష్ణా నదిలో మన ప్రాంతంలో, మన పారివాహక ప్రాంతంలో ఎంత వరకు సాగునీరు సాగుతుంది, ఎంతవరకు ఆ కెనాల్ పోతుందో అంతవరకు అయితే 65% మనకు రావాలి. 65% రావాలి అంటే మనకెంత రావాలి? ఇలా ఆంధ్రాకి ఎంత పోయిందో మనకెంత రావాలి? మనకు వచ్చిన 299 ఆంధ్రాకు పోవాలి, 500 చిల్లర మనకు రావాలి, 900 దాంట్లో. మరి ఎందుకు కాలేదు? మరి అంత పెద్ద మహానుభావుని అన్ని ఉద్యమాలు చేసినవి మరి ఆ రోజు 299కి కుదిస్తే మరి 10 ఏళ్ళు ఎందుకు నిమ్మకు నీరు ఎత్తినట్టున్నావు? ఎందుకు పోరాటం చేయలేదు? ఎందుకు కృష్ణానది గురించి నువ్వు పట్టించుకోలేదు? దాని మీద ఉన్న ప్రాజెక్టుల గురించి పట్టించుకోలేదు. ఈరోజు సడన్గా వచ్చి మళ్ళా తెలంగాణ ప్రజల మీద రాజకీయం చేయాలి, తెలంగాణ ప్రజలల్లో మైండ్లో ఏదన్నా నాటాలి అన్న ఉద్దేశంతో నువ్వు ఈరోజు ఆల్మట్టి డ్యామ్ గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. మీరు ఎవ్రీ మంత్ ఏదో ఒక సబ్జెక్ట్ తీసుకొని రావాలి, కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లే ప్రయత్నం చేయాలి, తెలంగాణ ప్రజలను కన్ఫ్యూజ్ చేయాలి, తెలంగాణ ప్రజల్ని ఆలోచించజేయాలి. ఏమని? మేము కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చినాం కదా, మేము కరెక్టే చేసినామా లేదా అనే ఒక ఆలోచనను రేకించడానికి మాట్లాడుతుంది తప్ప అసలు టెక్నికల్ సబ్జెక్ట్ ఆల్రెడీ మ్యాటర్ 2011 నుంచి ఉంది. వాళ్ళు ల్యాండ్ ఎక్వైజేషన్ చేస్తున్నాం, డబ్బులు ఖర్చు చేయడం మీ హయాంలో చెప్తుండు, ఇప్పుడు చెప్తుండు, అప్పుడు చెప్తుండు వాని బాధవాడు. దీంట్లో 2 రాష్ట్రాలు పక్క రాష్ట్రాలు, ఆ పైన ఉన్న రాష్ట్రం కింద ఉన్న రాష్ట్రానికి కూడా అనుసంధానం ఉంది ప్రాజెక్టు. వాళ్ళు ఒప్పుకోరు, మనం ఒప్పుకోరు. నిజంగానే మనం ఏమన్నా కోట్ల తెలంగాణ తరపు నుంచి వాదనలు చేయకపోతేనో, మనం తెలంగాణ తరపు నుంచి ఆ ప్రాజెక్ట్కి అనుమతులు ఇవ్వడానికి మనం ఎన్ఓసి ఇస్తేనో, మనం ఏమన్నా పోయి ఆల్రెడీ కర్ణాటక ముఖ్యమంత్రితో మాట్లాడి మీరు కట్టుకోండి అబ్బా 100 టీఎంసీ మాకు ఏం అభ్యంతరం లేదు, మాకు బ్రహ్మాండంగా 299 ఎక్కువైపోయినాయి, మీరు ఒక 100 తీసుకోరి, మాకు 199 సరిపోద్దని చెప్పడానికి ఏమన్నా ఉందా అంశమీడ? మీరు చేసిన దరిద్ర పాలనతో 299 వచ్చిన 299 ఎట్లా కాపాడుకోవాలని చెప్పి మేము ఆ శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్లో ఉన్నటువంటి ఇప్పుడు ఆ సొరంగ మార్గాన్ని మళ్ళీ మొన్న జరిగిన తర్వాత మళ్ళీ దాన్ని ఇమీడియట్గా చేస్తాం. అది ఎప్పుడో చేసి ఉంటే ఈ 299 కాదు, మనకు అసలు రిక్వైర్మెంట్ బయటపడేది. ప్రాజెక్టులు కంప్లీట్ చేసి ఉంటే పాలమూరు రంగారెడ్డి ఎస్ఎల్బిసి టన్నలు ఇవన్నీ కనుక మీరు 5,000 కోట్లు 10,000 కోట్లు పెట్టి ఉంటే 5-6 లక్షల ఎకరాలకు నీళ్లు సాగేది. వాస్తవంగా తెలంగాణ బిడ్డలకు తెలంగాణ తెచ్చుకునేందుకు నీళ్ల విషయంలో న్యాయం జరిగేది. ప్రాణహిత చేవలను అట్లనే కట్టి ఉంటే ఇవాళ హైదరాబాద్కి రావాల్సినటువంటి మంచినీళ్ళు కూడా బ్రహ్మాండంగా వచ్చేటి గండిపేటకు. ఇవాళ నువ్వు దాన్ని కూడా కన్ఫ్యూజ్ చేసి మొన్న ఒక ఆయన కేటీఆర్ గారు ఆ విషయంలో కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. మేము అసలు 1,100 కోట్లకే నీళ్లు తెద్దాం అనుకున్నామని, వీళ్ళు 7,000 కోట్లకు తెస్తాడని. అసలు ఆ 11 కోట్లది ఏదన్నా దాని మీద రీసెర్చ్ చేయలేదు, దాని మీద టీడీఆర్ లేదు, దాని మీద చర్చ లేదు. దాన్ని కొండపోచంపల్లి నుంచి తీసుకొస్తావా, కేశవాపురం నుంచి తీసుకొస్తావా, కేశవాపురం నుంచి మరి గండిపేటలకు ఎట్లా తీసుకొస్తావా, అసలు కేశవాపురం కట్టినవా? రేవంత్ రెడ్డి గారు 20 టీఎంసీ నీళ్లు భవిష్యత్తును ఆలోచించి, మూసీని ఆలోచించి, మంచినీళ్ళని ఆలోచించి ఆయన డైరెక్ట్ మల్లన్న సాగర్ నుంచి తెస్తుండే. ఎందుకంటే అక్కడ 50 టీఎంసీలు ఉన్నాయి కాబట్టి. నువ్వు కేవలం వచ్చి ప్రెస్ మీట్లో ఏమన్నావు? తెలంగాణ ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయడానికే మేము 1,100 కోట్లకే తెద్దాం అనుకున్నాం, రేవంత్ రెడ్డి వచ్చి 7,000 కోట్లు చేసిండు దాన్ని అన్నావు, వెళ్ళిపోయినావు. ఇక అసలు దాని మీద ఏం చెప్పలే. ఇక అసలు ఎక్కడి నుంచి తెద్దాం అనుకుండు? 20 టీఎంసీలు ఎట్లకెళ్ళి తెద్దాం అనుకుంటుండు? కొండపోచంపల్లి కెపాసిటీ 15 టీఎంసీలు. అది ఇరిగేషన్, అక్కడ ఉన్నటువంటి ఆయకట్టు రైతులు ఊకొని కూడా ఊకోరు. ఆ 15 టీఎంసీలు వాళ్ళకి సరిపోనుందాడ. మనం ఒక ఆలోచనతోటి కొండపోచంపల్లి నుంచి
మల్లన్న సాగర్ నుంచి కొండపోచమ్మపల్లికి తెచ్చి కొండపోచమ్మపల్లి నుంచి ఈయన మళ్ళీ కేశవపురం తీసుకొని కేశవపురం నుంచి ఇట్లా తీసుకొచ్చి ఇట్లా కలుపుతా అని చెప్పి ఒక 4-5 ప్యాకేజ్ చేసి దీన్ని 12-13 వేల కోట్లకు తీసుకుపోయేటోళ్ళు వాళ్ళ చేతిలో పెడితే ఆఖరికి ఏమో అంటే ఆ కొండపోచమ్మపల్లికి వచ్చేవి కావు, ఈ కేశవపురంకి వచ్చేవి కావు, ఈ కిందికి పోయేవో కాళేశ్వరం లెక్కనే ఎక్కడో మధ్యన గులేశ్వరం అయ్యేది, నీళ్లు కూడా వచ్చేవి కావు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నారు, రేవంత్ రెడ్డి గారు డైరెక్ట్ మల్లన్న సాగర్ నుంచి 20 టీఎంసీలు డైరెక్ట్ గుంజుకొని గండిపేటలకు తీసుకొచ్చి పర్మనెంట్ డ్రింకింగ్ రిసోర్సెస్ని 365 days 24/7 వాటర్ అవైలబిలిటీ తీసుకురావాలని ఒక పట్టుదలతో పనిచేస్తుంది. బన్కచర్లను తీసుకొస్తారు గోదావరి మీద ముచ్చట చెప్పనికి. హైదరాబాద్ మంచినీళ్ళు మూసింగ్ చేద్దామంటే దాంట్లో కాళ్ళ కర్రలేనిక చూస్తారు. అట్టెట్ అవుతుంది. ఉట్టిగా నేను నోటుకు వచ్చింది చెప్పిపోయింది. ఇవాళ కూడా ఛాలెంజ్ చేసినావు. 1100 కోట్లు నువ్వు ఏం డిపిఆర్లు తీసినావు, ఏం అప్రూవల్ ఇచ్చినావు, దాని మీద కేటీఆర్ నువ్వు 1100 కోట్లను ఉట్టిగా మన ఏదో ఈ మధ్య కేటీఆర్కి మతి స్థిమితం భ్రమించింది. ఒక ఆడ పోతాడు 563 మంది అభ్యర్థులు 3 కోట్లు ఇచ్చిరని చెప్పాడు. అరే నువ్వు నీ కింద ఎవడో చేలేగాడు మాట్లాడితే అర్థం ఉంది. నువ్వు స్థాయికి వచ్చినావు, మన రాత్రి పండుకొని ముఖ్యమంత్రి అవుతాను కలలు గంటావు. మాట్లాడేటప్పుడు జర జాస పెట్టి మాట్లాడాలి కదా. 563 మంది అభ్యర్థులు 3 కోట్లు కౌంటర్ పెట్టిరు అందాడ ఎవడు ఫస్ట్ వచ్చి కడతానికి సీట్ ఇస్తామని. నీ హయాంలో అట్లా జరిగేది కావచ్చు, ఎందుకంటే నీ హయాంలో అపోజిషనే లేదు. మీ నాయన అందరిని ఇళ్ళల్లో వండబెట్టిండు, ఉన్నోని కొనుక్కుండు, ఇంట్లో వేసుకుండు గెలిచిన ఎమ్మెల్యేలను. కాబట్టి నువ్వు ఏం చేసినా నడిచింది. 8 లక్షల కోట్లు అప్పు చేసినా నడిచింది, రాష్ట్రాన్ని కూల్చినా నడిచింది, కాళేశ్వరాన్ని కూల్చినా నడిచింది. మరి ఇప్పుడు అట్లా నడవదు, ఎందుకంటే బ్రహ్మాండమైన అపోజిషన్ ఉంది. అపోజిషన్ లీడర్ వస్తలేడు అంతే కానీ అపోజిషన్కి ఏమైంది, బ్రహ్మాండంగా ఉంది. అపోజిషన్ లీడర్ వస్తే ఇంకా బ్రహ్మాండంగా ఉండేది అసెంబ్లీకి. మేము రావా నాయన మా అప్పుడేమో ఓని రాకుండా చేస్తుంది. అప్పుడు రేవంత్ రెడ్డి వస్తాడేమో అని చెప్పి కొడంగల్లా అడ్డగోలుగా పైసలు ఖర్చు పెట్టి రేవంత్ రెడ్డి వస్తే బాగా ప్రశ్నిస్తాడని ఏదో స్కీమ్ వేసి ఒడగొడుతుంది. నీకు 2018 నుంచి 2023 దాకా బ్రహ్మాండంగా ఎంజాయ్ చేసినావు పవర్ని. ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నా, కేటీఆర్ గారు ఇష్టం ఉన్నట్టు ఇవాళ వినోద్ రావు గారికైనా నిన్నటి కేటీఆర్ 1100 గురించి, మంచినీళ్ళ గురించి అయినా, ఈరోజు ఆల్మాటి గురించి అయినా, మన బన్కచర్ల గురించి అయినా, వీటన్నిటి మీద మీరు తెలంగాణ ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తుర్రు. ఇంట్లో ఏం జరగకముందే జరిగింది బౌ 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 అనగానే ఏదో అందరు చూస్తారు, ఏదో దొంగలు పడుతుంటారు ఎక్కడి నుంచి అని. అసలు దొంగలు పడ్డది మీ రాజ్యంలో, మీరు పాలించిన రాజ్యంలో దొంగలు పడి దోసుకొని వెళ్ళిపోయారు. దాని గురించి చర్చ మేము చేయకుండానే మీరు ప్రజల్ని తప్పుదోవ పట్టించి మీరు చేసిన దరిద్ర పాలన మర్చిపోవాలన్న ప్రయత్నం చేస్తున్నారు. ఇక పోతే ఏమన్నా ఉంటే మీరు వీలైతే సోషల్ మీడియాలో మాత్రం రోజు మీరు మాలాంటి వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టగానే 4 నెగేసి మేము మాట్లాడిన దాన్ని తప్పుడు చూపిస్తారు. మొన్న నేనేమన్నా 2010లో మెట్రో అప్రూవల్స్ అప్పుడు భారతదేశంలో మెట్రో సెకండ్ ప్లేస్ ఏది కిలోమీటర్ వైజ్ చెప్పిన నేను. ఢిల్లీ తర్వాత 72 కిలోమీటర్లతోటి ఆంధ్రప్రదేశ్ మెట్రో సెకండ్ ప్లేస్లో ఉండే. అది కాంగ్రెస్ హయాంలో జయపాల్ రెడ్డి గారు అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ ఉన్నప్పుడు అప్రూవల్ అయిన ప్రాజెక్ట్. 2017లో ఓపెన్ చేసిన విషయం అనుకోండి, నేను 2010లో ఓపెన్ చేసినని చెప్పిన. వాళ్ళు ఎవరికో రాసి ఇచ్చిన మ్యాటర్ని పెట్టి కొంతమంది ఎంజాయ్ చేసుకుంటారు. అక్కడ ప్రతి ప్రెస్ మీట్లో ఏమన్నా పాయింట్ తీయాలి, పాయింట్ తప్పేం లేదు. నేనేమి కేటీఆర్ని కాదు, మా నాయన ఏం కేసీఆర్ కాదు. నేను మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి ఈ స్థాయిలో వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతుంటే నేను ఏదో నేర్చుకునే పెడతా కదా. దాంట్లో మీరు నన్ను ఇంత పాపులర్ చేసిందే మీ సోషల్ మీడియా. అసలు మీకు థ్యాంక్స్ చెప్పాలి నేను, లేకపోతే నన్ను ఎవడు గుర్తుపట్టేటోడు. నేనేదో ప్రెస్ మీట్ పెట్టుకొని పోతే నేను పెట్టిన ప్రెస్ మీట్ 3 రోజులు నడిపిస్తున్నారు మీరు. ఎందుకంటే నేను మాట్లాడిన మధ్యలో లైన్లు వీకి ఇక్కడ అతికిచ్చి అక్కడ ఒక ఆమెను తీసుకొచ్చి మాట్లాడించి అక్కడ ఒక ఆయనను తీసుకొచ్చి మాట్లాడితే ఏమైంది? నా సబ్జెక్ట్లో నేను డీవియేట్ గాను, నా ప్రెస్ మీట్లు నేను ఆపను, నా పార్టీని నేను డిఫెండ్ చేయడంలో మీరు ఏదైనా తప్పు మాట్లాడితే నేను డెఫినెట్గా ప్రశ్నించే సత్తా నాకుంది. ఎవడు పుట్టంగానే మహానాయకుడు గాడు. మహానాయకుడు కావాలన్నా, సబ్జెక్టు నేర్చుకోవాలన్నా, నీ పార్టీలైనా నా పార్టీలైనా, రేపు కింద యూత్ కాంగ్రెస్ వాడైనా, నీ బీఆర్ఎస్ పార్టీలో పనిచేసిన స్టూడెంట్ వింగ్ వాడైనా నేర్చుకునే నాయకుడు అవుతాడు. హేళన చేయాల్సిన అవసరం లేదు. ఎవడు అడిగితే వాడిని హేళన చేసి ఆడు రాడనుకుంటారు మీడియాకు. మళ్ళీ మేము 4-5 జోకులు వేస్తే భయపడి ఇంట్లో అనుకుంటాడు అనుకుంటు. నేనేం అట్లాంటి కాదు. బరాబర్ మీరు ఇట్లాంటి దరిద్రపు మీటింగ్లు పెట్టి ఆల్మాటి గురించి, బన్కచర్ల గురించి, మంచినీళ్ళ గురించి పిచ్చిగా మాట్లాడి తప్పుడు ఫిగర్లు ఇచ్చి తెలంగాణ ప్రజలను తప్పుదో పట్టిస్తే బ్రహ్మాండంగా వస్తాం, మాట్లాడతాం, చెప్తాం తెలంగాణ ప్రజలకు. ఈ ప్రెస్ మీట్ పెట్టింది మీరు చూస్తారని కాదు, తెలంగాణ ప్రజలు చూస్తారని పెట్టినా. మీ సోషల్ మీడియా వాళ్ళు ఇంత పెద్ద స్క్రీన్లు పట్టుకొని తప్పులు ఏమైనా ఎత్తుకోనికే పెట్టలే. ఇది పెట్టింది ప్రెస్ మీటు
మీరు ఏం మాట్లాడుతారు, మేము ఏం మాట్లాడుతున్నాం, మా ప్రభుత్వం ఏం చేయాలనుకుంటుంది, మీరు మా ప్రభుత్వాన్ని నిందలు ఎట్లేస్తారు, ఆ నిందల్ని తిప్పికొట్టడానికే ప్రెస్ మీట్లు పెడతాం ఇక్కడ. కాబట్టి నేను ఒక్కటే చెప్తున్నా తెలంగాణ ప్రజలకు, కర్ణాటక ప్రభుత్వము ఎట్టి పరిస్థితుల కర్ణాటక ప్రభుత్వము 100 టీఎంసీల నీళ్లు నిల్వ చేసుకునే ప్రయత్నం చేసినా 519 నుంచి 524 పెంచిన సుప్రీంకోర్టులో మ్యాటర్ ఉంది. సుప్రీంకోర్టులో బరాబర్ ఫైట్ చేస్తాం. మాకు చిత్తశుద్ధి ఉంది. మీకంటే ఎక్కువ చేస్తాం. మీ హయాంలో ఏం చేసిరో అన్ని ఇప్పుడే చెప్పిన 299 టీఎం అన్నిటి గురించి ఇంతకంటే ఎక్కువ చెప్ప. దయచేసి తప్పుడు ప్రచారం చేయకండి. తెలంగాణ ప్రజలు వాళ్ళ తప్పుడు ప్రచారం వినకండి.